హాయ్ ఫ్రెండ్స్, 32 ఇంచెస్ శాంసంగ్ ప్యానల్ ఫ్రెండ్స్. ఇది సింగిల్ కాఫ్ వస్తుంది. ఇది రెండు వైపులా షార్ట్ ఉన్నది ఫ్రెండ్స్. ఇది మల్టీమీటర్ లేకంట, షార్ట్ కిల్లింగ్ లేకంట ఏ విధంగా ప్యానల్ అనేది రెడీ చేసుకోవచ్చో ఒకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్కాలర్ దగ్గర మనకి రైట్ సైడ్ CKV1, CKV2, CKV3 అని ఉంది. పైన CKV2, CKV1, CKV3 అనేవి ఉన్నాయి. అవి ఏంటంటే మీకు రైట్ సైడ్ ట్రాక్స్ ఉన్నాయి, లెఫ్ట్ సైడ్ ట్రాక్స్ ఉంటాయి. CKV ట్రాక్స్ వాటిల్లో CKV1, CKV-B1, CKV-B2, CKV-B1 అని ఉంటాయి. ట్రాక్స్ మీద అయితే రాయి, అందుకని ముందుకుంటే రాశాడు. ముందుని నేను లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కట్ చేశాను. AVD వోల్టేజ్ అయితే రిలీజ్ అయ్యింది. ఒక్కొక్కటి కలుపుకొని వచ్చాను. లెఫ్ట్ సైడ్ కలిపాను, రైట్ సైడ్ కలిపాను. ఒక్కొక్క ట్రాక్ రిమూవ్ చేస్తూ వచ్చాను. కట్ చేసుకుంటూ వస్తే AVD వోల్టేజ్ అనేది రిలీజ్ అయింది. లెఫ్ట్ సైడ్ ట్రాక్ కట్ చేశాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ బార్స్ వస్తున్నాయి AVD వచ్చినా సరే. అలాగే రైట్ సైడ్ కూడా ట్రాక్ అనేది కట్ చేశాను. రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ CKV1 కట్ చేస్తే రైట్ సైడ్ CKV-B2 కట్ చేశాను ఫ్రెండ్స్. మిగతా ట్రాక్స్ అని కలిపేశాను. చూడండి ఫ్రెండ్స్, CKV-B2 కలిపాను, తక్కువని మొత్తాన్ని కలిపేశాను. CKV-B2 మాత్రం కట్ చేసేసాను. రైట్ సైడ్ పిక్చర్ అయితే పర్ఫెక్ట్గా వచ్చింది ఫ్రెండ్స్. నాకు తక్కువని జంప్ వేసేసాను మొత్తం. మళ్ళీ ఓన్లీ లెఫ్ట్ సైడ్ CKV1, రైట్ సైడ్ CKV-B2 మాత్రమే కట్ చేశాను. ఆ రెండే షార్ట్ ఉన్నాయి. యాక్చువల్గా అయితే CKV1, CKV-B1, CKV2, CKV-B2 అనేవి షార్ట్ అవుతాయి. కామన్గా షార్ట్ కిల్లింగ్ ద్వారా చేస్తారు. ఈ విధంగా నేను ఒకసారి ట్రై చేశాను ఫ్రెండ్స్. ఓకే అయింది. మీకు కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తే ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. ప్యానల్ అనేది 100% వర్క్ అవుతుంది. ఒకసారి కట్ చేసిన తర్వాత పిక్చర్ అనేది ఎలా వస్తుందో ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. కామెంట్కి నేను రిప్లై ఇస్తాను. ఇది సింగిల్ కాఫ్ ప్యానల్ ఫ్రెండ్స్. ఇది శాంసంగ్ ప్యానల్. CKV2 మాత్రమే కట్ చేశాను ఫ్రెండ్స్ రైట్ సైడ్. ఒకసారి పిక్చర్ ఆన్ చేసి చూద్దాము. స్టాండ్ బై రిలీజ్ చేశాను ఫ్రెండ్స్. నేను పిక్చర్ అనేది వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, పిక్చర్ అనేది వస్తుంది. ఎటువంటి ప్రాబ్లం లేకుండా క్లారిటీగా వస్తుంది ఫ్రెండ్స్ నాకు ఇది. కానీ ఈ శాంసంగ్ ప్యానల్ ఎన్ని రోజులు వస్తుందో ఎవరూ చెప్పలేము ఫ్రెండ్స్. ఇది కామన్గా లెఫ్ట్ సైడ్ అయినా షార్ట్ అవుతుంది, రైట్ సైడ్ అయినా షార్ట్ అవుతుంది. కానీ ఈ ప్యానల్కి 2 సైడ్స్ షార్ట్ అయిపోయింది. షార్ట్ కిల్లింగ్ ద్వారా చేయాలి. యాక్చువల్గా షార్ట్ కిల్లింగ్ లేదు, మల్టీమీటర్ అనేది లేకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేశాను. అయింది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి. ఓకే అవుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. Please support my channel.